యాదాద్రి జిల్లా దత్తాయిపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి కంటి మీద కునుకే లేకుండా చేస్తోంది. గత 10 రోజులుగా సమీప గ్రామాలకు వస్తూ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. యాదగిరిగుట్ట మండలంలోని రాళ్ల జనగామ గ్రామ శివార్లో దూడపై దాడి చేసింది. అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. పులి పాదముద్రలను గుర్తించారు. హైదరాబాద్కు ఇంత సమీపంలో పెద్ద పులి జాడలు కనిపించడం 50 ఏళ్లలో ఇదే తొలిసారని అధికారులు చెప్పారు. పెద్ద పులి అడుగు జాడలు గుర్తించిన ప్రాంతానికి యాదగిరిగుట్ట క్షేత్రం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ పులి మహారాష్ట్ర తాడోబా టైగర్ రిజర్వ్ నుంచి దారి తప్పొచ్చి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అస్ఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, నర్సాపూర్ మీదుగా యాదాద్రి జిల్లాలోకి వచ్చినట్టుగా భావిస్తున్నారు. పులి కదలికలు గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. గతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. రాళ్ల జనగామలో పెద్ద పులి పాదముద్రలను గుర్తించారు. జంగంపల్లి, దాతర్పల్లి, పెద్దతండ, రాంపూర్, లప్పనాయక్ తండా, దత్తాయిపల్లి సహా సమీపంలోని గంధమల్ల, కోనాపూర్, వీరారెడ్డిపల్లి, ఇబ్రహీంపూర్, వెంకటాపూర్, శ్రీనివాస్పూర్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక్కడ యాదగిరిగుట్ట మండలం రాళ్లజంగంపల్లి విలేజ్ దగ్గర క్యాటిల్ కిల్ అయిందని ఇన్ఫర్మేషన్ మనకు రావడం జరిగింది. అందుకనే విజిట్ చేయడానికి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ప్రిలిమినరీగా టైగర్ అటాక్ లెక్కన అనిపిస్తున్నది. ఒక దగ్గర కొంత కన్ఫర్మేషన్ అవుతున్నది టైగర్ వచ్చినట్టుగా. మరి దీన్ని కొంచెం వాచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోయిన సండే రోజు అక్కడ ఇబ్రాహీంపూర్ దగ్గర కూడా ఒక కిల్ జరిగింది. ఇక్కడ అంత సూటబుల్ హ్యాబిటాట్ లేదు కాబట్టి అది ఉండకపోవచ్చు అనుకున్నాం కానీ బట్ ఈ కిల్ చూసిన తర్వాత అనిపిస్తుంది ఇక్కడనే మరి తిరుగుతున్న దాన్ని అన్నట్టు అనిపిస్తున్నది. ఈరోజు రాళ్లజనగాం గ్రామంలోని చనిపోయిన దూడ దగ్గర రావడం జరిగింది. ఈరోజు ఈ దూడకు చూసినట్లయితే మెడభాగంలో 2 కెనైన్ టీత్ యొక్క పెనిట్రేషన్ ఉండడం చూడడం జరిగింది. అలాగే కుడివైపు 2 టీత్ యొక్క ఇన్సిజన్, ఎడమ వైపు 1 టీత్ యొక్క ఇన్సిజన్. దాని ద్వారా ఏంటంటే అలాగే పగ్ మార్క్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ దూడ పక్కనే ఒక 2 మీటర్ల దూరంలో మనకు పులి యొక్క అడుగు జాడలు, అది పగ్ మార్క్ అంటాం మనం, దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ద్వారా ఇది మనకు ఈ పులి దాడిలో చనిపోయినట్లు మనం నిర్ధారించుకోవచ్చు. చూసే వరకు పళ్ళు దిగినాయి బాగానే అడిగింది. దాన్ని చూసి పిల్లగాని దాని కొరకు ఇట్లా జరిగిందని వచ్చి చూసే వరకు అన్ని కాళ్ళ ముద్దాలు ఉన్నాయి. ఇక కుక్కలు మనుషులు వచ్చే వరకు అలా చెడిపోయినాయి. ఒక 2 3 ఉన్నారు. ఏం పట్టింది అనుకుంటున్నా? పులే